పురాణ ప్రసిద్ధమైన ఈ గోవిందుని మందిరము కొన్ని శతాబ్దాల భారతదేశ చరిత్రను పుక్కిట పెట్టుకున్నది. పుట్ట మీద వెలసిన వెంకటేశ్వరునికి తొండమాన్ చక్రవర్తి క్రీస్తు పూర్వము 4వ శతాబ్దంలో ఇటుకలతో గుడి నిర్మించినాడట. ప్రాచీన భారతీయ వాంగ్మయాలలో వెంకటాచల ప్రసక్తి ఉన్నది. చోళులు, చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు, యాదవులు, విజయనగర రాజులు ఈ స్వామికి ఎన్నో కైంకర్యాలు చేసినారు. నవాబులు, ఆంగ్లేయులు కూడా ఏడుకొండల వాని మహిమలు గుర్తించిన వారే. ప్రాచీన చరిత్రను, సంప్రదాయాలను గుప్పిట్లో పెట్టుకున్న ఈ దేవాలయం పరిశోధకులకు బంగారు గని. విశిష్టాద్వైత మత ప్రవక్త రామానుజుల వారు 12వ శతాబ్దంలో ఈ దేవాలయ పూజా విధులను కట్టుదిట్టం చేసినారు. 15వ శతాబ్దానికి చెందిన తాళ్లపాక అన్నమాచార్యులు